బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని ఎస్పీ గారు అత్యాచారం చేసి ఊరి తీయాలి, మెడబట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి, నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కన్నార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారింది పడి చిరునవ్వులతో కాలు పడతాల్సిన చిన్నారి మనిషి అనే రంగేస్తున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయనకు మంచిగా వెళ్ళిపోయింది. వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాను, ఇంటికి రాగానే సిటీలు కొట్టారు, నల్లగొన్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద జీవిసి టీవీకి గురువులు నడు మీద జీవిసి కోరారు పరుగులు, చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పరుగులు. లేడిలాగా కనిపించింది కొంతమంది, వదలలేదు విడవలేదు, ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. మగాళ్ళు కాదు మహిషాసురుడు, బట్టలు కాదు బుద్ధి తప్పు, ప్రదేశం కాదు పద్ధతి తప్పు, వృత్తి కాదు ఆడదనం తప్పు, స్వాతంత్రం ఈ దేశం ఎవరినైనా ఎక్కడైనా అనుభవిస్తాం. హాస్పిటల్ని గుడిలాగా ఎందుకు పోల్చారో బహుశా, జీవం ఉంటే గుడిలో దేవతని కూడా వదిలిపెట్టలేదు. కరుణించు కాళీమాత, ఖండించు న్యాయమాత, ఎందుకంటే వీళ్ళు మగాళ్ళు కాదు మహిషాసురులు. ఒక్కళ్ళు అరిస్తే అరుపు, 100 మంది అరిస్తే అది గోల, అదే 130 కోట్ల మంది నినాదం చేస్తే అది గర్జన. మన గర్జన కలకత్తా కాళీమాత దాకా వినిపించాలి. ఇదే మా ఆవేదన. థ్యాంక్ యూ.